నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సభలో నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ సంక్షేమ బాటలోనే కూటమి ప్రభుత్వం పయనిస్తోందని వెల్లడి. రాజధాని అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతోందని మంత్రి పార్థసారథి విమర్శ. నాడు అసెంబ్లీలో జైకొట్టి అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారని ఆరోపణ. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. మహబూబ్ నగర్ లో 1284 కోట్ల అభివృద్ధి పనులకు తెలంగాణ సీఎం రేవంత్ శ్రీకారం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరుకు అన్యాయం జరిగిందని విమర్శ. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అప్పట్లో మదరాసి అని అవహేళన చేస్తే తెలుగు జాతి ఒకటుందని ప్రపంచానికి గుర్తు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ రాకముందు చదువులేని వ్యక్తులే రాజకీయాల్లో ఉండేవారని గుర్తు చేశారు. చదువుకున్న వారికే ఎన్టీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని పేర్కొన్నారు. త్వరలో మరో 700 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని అన్నారు. ఈ ఉగాదికి మరో 5 లక్షల గృహ ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. సమర్థవంతంగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈవేళ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. ఎన్టీఆర్ మనందరికీ దూరమై 30 ఏళ్ళు అవుతున్నా తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి ఖ్యాతిని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగ పురుషుడు, మనందరికీ ఆరాధ్య దైవం ఎన్టీఆర్. ఇప్పుడే ఏవి చూశారు, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం మనం ఎవ్వరూ మర్చిపోవడానికి వీలు లేదు. ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి, దేశంలోనే సుపరిపాలనకు అర్థం చెప్పిన వ్యక్తి శ్రీ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీతోనే అంతవరకు మీరు చూస్తే రాజకీయం అంటే ఏదో పరిపాలన తూతూ మంత్రంగా పరిపాలన చేసి అలవాటు నేర్చుకున్నప్పటి నుంచి ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పరిపాలనకు నిజమైన అర్థం చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. సమాజం కోసం, అందరికీ న్యాయం కోసం బడుగులు, విద్యావంతులకు టికెట్లు ఇచ్చి రాజకీయాల్లో, పాలనలో ఎన్నో అవకాశాలు కల్పించారు. ఆయన రాకమునుపు మీరు ఒక్కసారి చూస్తే రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా చదువుకోని వ్యక్తులు, ఓనుమాలు లేని వ్యక్తులు, వేలిముద్ర వేసే వ్యక్తులుంటే కాదు, అన్ని వర్గాల్లో చదువుకున్న వారిని సమర్థవంతులను రాజకీయాల్లోకి తేవాలని ఆలోచించిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు. అందరికీ సామాజిక న్యాయం చేయాలని ముందుకు పోయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఒకటే నినాదం, తెలుగు జాతి ఆత్మ గౌరవం. రెండోది, పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ఆయన పరిపాలన చేపట్టారు. ఈరోజు మనందరికీ తెలుగు రాష్ట్రం వచ్చిందంటే పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికి తొలి రాష్ట్రం తెలుగు వారి కోసం ఏర్పాటు చేసింది పొట్టి శ్రీరాములు గారు అయితే, ఆ తర్వాత మదరాసి అని పిలుస్తూ ఉంటే కాదు, తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. 2024 ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురై కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నేతల బుద్ధి మారకపోవడం రాష్ట్ర దౌర్భాగ్యమని
మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిపై, రాజధాని అమరావతిపై వైసీపీ విష ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడమే లక్ష్యంగా వైసీపీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలో పనులు శరవేగంగా సాగుతున్నాయని, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులతో మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయని తెలియజేశారు. ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామ గ్రామాన ప్రజలందరూ కూడా సంతోషంతో సంక్రాంతి సంబరాలని జరుపుకోవటం చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో యువతి యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మా రాష్ట్రం కూడా దేశంలో నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది మా రాష్ట్రం అని ఎన్నో ఆశలతో, ఆశాజనకంగా ఉన్న ప్రజల నమ్మకాన్ని విధ్వంసం ఒక అలవాటుగా చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రాష్ట్రం మీద, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల మీద విషాన్ని జిమ్మటమే కాకుండా బెదిరింపులకు కూడా, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని మరీ పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తామని, నేను ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికైనా సరే ఒక మంచి రాజధాని కావాలి, మా రాజధాని బాగుంటుంది, మా రాజధానిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి, గ్రామాల నుంచి ఎన్ని వేల మంది వెళ్ళినా కూడా మాకు ఏదో ఒక ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ రాజధాని పట్ల ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా రాజధానిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యలో అధికారంలోకి రావటం మూలంగా ఈ రాష్ట్ర ప్రజల కలలన్నీ కూడా విధ్వంసం చెంది ఈ రాష్ట్రానికి రాజధాని లేకోకుండా 5 సంవత్సరాలు మరి ప్రజలందరూ కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే గత 10 సంవత్సరాలు కనుక మన రాజధాని గురించి ఆలోచన చేస్తే 2014 ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అధికారం కోసం పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను హైదరాబాద్ను మించిన మహానగరాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ఉపన్యాసాల్లో చెప్పారు. ఆ రోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి రాజధాని నిర్మించుకునే హక్కుని మరి ఆ రోజు విభజన చట్టం కల్పించిన విషయం అందరికి తెలిసిందే. మరి ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన అమరావతి రాజధానిని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశాడో, ఈ అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేశారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనవి చేస్తాను. ఆ రోజు ఆ విధంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆ పార్టీ ముఖ్య నాయకులు ఈరోజు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే హాస్యాస్పదం, అభ్యంతరకరం, జుగుప్సాకరం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి దగ్గర ఏ గిఫ్ట్ తీసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను చంద్రబాబు పక్కన పెట్టారో ప్రజలకు స్పష్టం చేయాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతిని తాకట్టు పెట్టడం అలవాటుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా హక్కులు వదిలేసుకుని చంద్రబాబు విజయవాడకు పారిపోయి వచ్చారని, ఇప్పుడు ఆ కేసు నుంచి బయటపడడం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆపేశారని విమర్శించారు. నక్కను గుర్తు చేసుకుంటాం, నక్కకు నామాలు పెట్టే గుంతనక్క చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఎందుకో ఏమో
లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూనే రావటం జరిగింది. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఖ్యాతి దక్కుతుంది, ప్రజలలో ఆయన గౌరవించబడతాడు అన్న ఒక దురుద్దేశంతో ప్రధానమంత్రి మోడీ గారు ప్రత్యేక హోదా విషయంలో ప్యాకేజీని చంద్రబాబు నాయుడుకి ఇస్తే ఆ ప్యాకేజీని ఆయన పోలవరం ప్రాజెక్టుగా మార్చుకొని దాన్ని మళ్ళీ ఏటీఎంగా వాడుకున్న నీచ చరిత్ర, దాన్ని స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారే ఈ మాటను చెప్పడం జరిగింది. ఈరోజు మోడీ గారు ఏటీఎంగా పోలవరాన్ని ఉపయోగించుకున్నాడంటే ఈరోజు స్వయంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇద్దరు కలిసి ఏదైతే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ని జరగకుండా చంద్రబాబు నాయుడిని ఇన్ఫ్లుయెన్స్ చేసినాను అనే మాటను రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని ప్రధానమంత్రి ప్రత్యేక హోదాను ప్రధానమంత్రి చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది దీంట్లో చాలా గమనించాల్సిన విషయం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ కోసం గిఫ్ట్ తీసుకోలేదు అంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టైనా దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లిఫ్ట్ ఇచ్చినది చంద్రబాబు నాయుడే అనే మాటను రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఏమి గిఫ్ట్ తీసుకున్నావు అనేది ఖచ్చితంగా చెప్పాలి. 1956లో పెద్ద మనసులో ఒప్పందం జరిగి అప్పుడు తెలంగాణకు మేలు జరిగితే ఇప్పుడు చిన్న మనసుల ఒప్పందంలో ఏమి జరిగింది అనడం అనే దాంట్లో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఖచ్చితంగా దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గాని కూటమి ప్రభుత్వాన్ని గాని ఉపేక్షించే పరిస్థితే లేదు. దీని మీద తొందరగా క్లారిటీ ఇవ్వాలి. ఆయన ఏమి గిఫ్ట్ తీసుకున్నాడో, లిఫ్ట్నిచ్చి ఏమి గిఫ్ట్ తీసుకున్నాడో దానిపైన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మీద ఉందనేది నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో కట్టాలమ్మ వసంతోత్సవం సందర్భంగా అమ్మవారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, తప్పెట్లు, తీర్మార్ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.